జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే కుంభమేళా గురించి. 140 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాకి జనమందరూ తండోపతండాలుగా 20 కోట్ల మంది 40 కోట్ల మంది వస్తారంటే 50 నుంచి 60 కోట్ల మంది మొన్న ఆదివారానికే స్నానాలు చేశారని జనాలందరూ చెప్పుకుంటున్నారు. చాలామంది చాలా రకాలుగా విఐపి ఘాట్లు కూడా పెట్టి మంచిగా చూశారు. ముఖేష్ అంబానీ వాళ్ళు కూడా ఉచిత భోజనాలు, ఉచిత అక్కడ సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తారని చెప్పుకుంటున్నారు. ఇంకోటి, వెళ్ళలేకపోయిన వాళ్ళు అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చిన ఉంటే కనుక ఆ వాటర్ వాటిని నీళ్ళల్లో కలుపుకుని స్నానాలు చేయండి, ఆ పుణ్యం వస్తుంది. వెళ్ళలేకపోయిన వాళ్ళకి గనక అక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చిన వాటర్తో స్నానం చేయండి, రోజల్లా పుణ్యం వస్తుంది మీకు. ఆ రోజు మీరు చేయాలనుకున్నప్పుడు ఆ వాటర్ కలుపుకుని ఒక మూత వేసుకుని చేయండి, అది కొంచెం తృప్తిని ఇస్తుంది అని నేను చెప్తున్నాను, వెళ్ళలేకపోయిన వాళ్ళు బాధపడితే. రెండోది, 40 నుంచి 45 కోట్ల మంది స్నానం చేస్తారు మన సండే దాకా, నిన్న సండే దాకా అనుకున్నారు. కానీ 50 నుంచి 60 కోట్ల మంది స్నానం చేశారు. ఊహించిన జనం. ప్రపంచంలో ఎక్కడా జరగని వింత విడ్డూరం ఎక్కడన్నా జరిగిందంటే ఈ మహాకుంభమేళాలో. ఎందుకంటే ఒక సినిమా హాల్కి వెళ్తేనే తొక్కిసలాటలు జరిగి మనుషులు ఎంత చనిపోతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత గొడవలు జరుగుతున్నాయో చూస్తున్నాం. అలాంటి కోట్లలో జనాలు వచ్చినా, అక్కడ కోట్లలో జనాలు వచ్చినా భోజనం దగ్గర కానీ ఎక్కడ వసతుల్లో కానీ ఇబ్బంది కలగకుండా ఉంది. ముఖ్యంగా దీని గురించి నేను చెప్పేది ఏంటి అంటే, లేడీసే ఎక్కడికి వెళ్ళినా చెత్తలు పడేయటం, ఎక్కడికి వెళ్ళినా ఆ ఉన్న ప్రాంతాన్ని పాడు చేయటం ఓన్లీ ఒక లేడీస్ దగ్గరే ఉంటారు. ఎంతోమందిని చూశాను. నేను కూడా రాజమండ్రి పుష్కరాలకు వచ్చినప్పుడు చిన్నపిల్లలు డైపర్స్ పడేసి, వావి పడేసి, శానిటరీ నాప్కిన్స్ పడేసి, చాలా చండాలంగా టిష్యూ పేపర్లు పడేసి వాటర్లో వదిలేశారు. పిల్లల్ని స్నానం చేయడానికి దింపి, అక్కడే మేము స్నానం చేయడానికి దిగిన చోటే పాప స్నానం అయిపోగానే ఆ డైపర్ కూడా తీసి ఆ నదిలో పడేసింది ఆ అమ్మాయి. అప్పటి నుంచి నాకు మనుషుల మీద వచ్చే కోపం ఉంది చూసారండి. ఇట్లాంటి మనుషులు ఎందుకు వస్తారు అట్లాంటి చోటికి, పుణ్యస్నానాలు చేసే చోటికే అనిపిస్తుంది. కేవలం లేడీసు చేసే ప్రాబ్లమ్స్ వల్లే అక్కడ కూడా కుంభమేళాలో చాలా వరస్ట్గా ఉంచారని చెప్తా నేను. పాపం మగవాళ్ళు అయితే వాళ్ళకి ఇట్లాంటి వాటితో పని లేదు, స్నానం చేస్తారు, బట్టలు వేసుకుంటారు, మళ్ళీ బట్టలు వేసుకుంటారు, స్నానం అయిపోగానే వచ్చేస్తారు. లేడీస్ అనేసరికి అక్కర్లేని చెత్త చెదారం తీసుకెళ్ళి చేయటం, చక్కగా తిన్న ప్లేట్లు తీసుకెళ్ళి ఒక డస్ట్బిన్లో వేసుకోవడం, ఫారెన్లో లక్షణాలు చూసి అక్కడ డబ్బు సంపాదించుకోవడానికి వెళ్ళిపోవడమో, ఫారెన్లో లాగా మనం బట్టలు వేసుకోవడమో కాకుండా ఫారెన్లో వాళ్ళ దేశాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నారో మనం కూడా అది ఆచరిస్తే మన దేశం కూడా బాగుపడుతుంది అని చెప్తున్నాను. ఎక్కడన్నా తిన్నామనుకోండి, ఆ తిన్నది ఆ తిన్న చోటే పడేయాలి మనం వెంటనే. అది ఇంట్లో పనికి వస్తుంది, డస్ట్బిన్లో మన ఇంట్లో పనిస్తుంది. సరే, రోడ్డు వరకు ఒకే పోని ఒప్పుకుంటాం, మన సాంప్రదాయం అదే. మన ఇండియా సాంప్రదాయం ఏంటంటే ఎక్కడ తిన్నది అక్కడే పడేసి రావడం మన సాంప్రదాయం అని మనం అనుకోవాలి. కానీ ఇట్లాంటి కుంభమేళాలకు వెళ్ళిన చోట కూడా మనుషులు కనీసం శుభ్రత కూడా పాటించకుండా, పక్కవాడికి మనం ఇబ్బంది కలిగిస్తున్నామనేది లేకుండా ప్రవర్తిస్తున్నారు. అది జాగ్రత్తగా ఉంటే, మనము ఫ్రెష్ అప్ అయిపోతే చాలు, వెనకవాడు ఎట్లా ఉన్నా సరే మనకి అంటే అలాంటి చోటకి వెళ్ళి అడ్జస్ట్ అవ్వాలంటే చాలామంది ఇబ్బందులకు గురై ఇలాంటి చోట మనం వచ్చింది. పుణ్యస్థానాలకు పోతే ఏదో రోగాలు వచ్చేట్టున్నాయని చెప్పి చాలామంది అనుకున్నారు. 40 నుంచి 55 కోట్ల మంది జనాలు స్నానాలు చేసి చాలా పుణ్యం మూట కట్టుకుని చక్కగా మళ్ళీ 140 మళ్ళీ 3 తరాల పాటు మళ్ళీ మనం ఇట్లాంటి కుంభమేళా చూడలేం, ఇలాంటి ఏర్పాట్లు చూడలేం, ఇలాగా మనుషులు చక్కగా వెళ్ళి వాటిని ఉపయోగించుకోవడం కూడా చూడలేం. కనుక ప్రతి ఒక్కళ్ళు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరి ప్లేసుల్లోకి వాళ్ళకి దారి ఇచ్చుకుంటూ నిదానంగా, ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ఎదుటివాడికి మనం ఏదైనా హెల్ప్ చేసుకుంటూ కుంభమేళాకి వెళ్ళినందుకు రండి తప్ప మనము ఎదుటివాడికి ఇబ్బంది కలిగించి హారన్లు కొట్టి ముందుకెళ్ళిపోవాలని వెహికల్స్ స్పీడ్గా పోనిచ్చడం ఇలాంటివి ఏవి చేయకుండా చక్కగా ఎదుటివాడికి సహాయం చేసి అక్కడి నుంచి వస్తే మీరు ఇన్ని సంవత్సరాలు మూట కట్టుకున్న పుణ్యం కూడా వస్తుందని నా అభిప్రాయం. దీని గురించి మీరేమంటారో చెప్పండి, ఓకేనా?